ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన మోసానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు రగిలిపోతున్నారు. నమ్మించి నట్టేట ముంచినందుకు కూటమి ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. సూపర్ 6 పథకాలను గాలికొదిలేయడమే కాకుండా పథకాలు అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటూ మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు మాటలకు ఆడబిడ్డలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసేందుకే రాష్ట్రాన్ని అమ్మాలంటే మరో 4 ఏళ్లు ఎలా పరిపాలిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ సంవత్సరంలో ఏవైతే సూపర్ 6 ఇచ్చామో అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది. ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. మహిళలకు ప్రతి నెల 1500 రూపాయల చొప్పున అందజేస్తామన్న ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే మన ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలప్పుడు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి నిలువునా మోసపోయామని మహిళలు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు టీడీపీ నేతలు ఇంటింటికి తిరిగి మరి మనిషిని చూపిస్తూ ఆడబిడ్డ నిధి పథకంలో ఏడాదికి నీకు 18,000 రూపాయలు, నీకు 18,000 రూపాయలని చెబితే నిజమే ఏమో అని నమ్మామని, అధికారంలోకి వచ్చాక కూటమి పార్టీల నేతల నిజస్వరూపం బయటపడుతోందని దుయ్యబడుతున్నారు. సూపర్ 6 హామీలు ఇచ్చినాము. వాటిలో మేము చేయాల్సిందల్లా ఆడబిడ్డ నిధి, ఆడబిడ్డకి ఇవ్వాల్సిన 1500 ఇవ్వాలి మీకు. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మహిళల కంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలి అన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలని ఖచ్చితంగా చెప్పినారు. అంటే ఎట్లాంటి దుర్గతి పట్టిందో మన రాష్ట్రానికి ఈ మహిళలంతా ఓటు వేసి మిమ్మల్ని గెలిపించినందుకు క్లియర్గా అర్థమవుతోంది. ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాల్సినంత అవసరమే అచ్చెన్నాయుడు గారు. మీవి, సిబిఎన్వి, పవన్ కళ్యాణ్ గారి ఆస్తులన్నీ అమ్మండి, ఇచ్చిన మాట నెరవేర్చండి. అప్పుడు మీ నీతి నిజాయితీ తెలుస్తుంది. మహిళల్ని గతంలో చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తూనే వచ్చారు. గతంలో అక్రా రుణం మాఫీ చేస్తామని చెప్పి మరి మహిళలకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన మాట అప్పుడు నెరవేర్చుకోలేదు, మరి ఇప్పుడు కూడా నెరవేర్చుకోలేదు. సూపర్ 6 అని చెప్పి సూపర్ డైవర్షన్స్ తోటి ప్రజల్ని మోసం చేసిన పద్ధతి మనందరం కూడా చూస్తూనే ఉన్నాము. మంత్రి హోదాలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ఈ రోజు ఇలా ఆడబిడ్డ నిధిని ప్రజలకి ఇస్తే గనక రాష్ట్రాన్నే అమ్ముకోవాలి అని చెప్పి వ్యాఖ్యలు చేయడం అన్నది చాలా బాధాకరమైన విషయం. నమ్మిన పాపానికి మహిళలందరినీ నట్టేట ముంచేస్తారా అని కూటమి ప్రభుత్వంపై మహిళలు నిప్పులు చెరుగుతున్నారు. ఇచ్చిన హామీ అమలు చేయండి అని అడిగితే రాష్ట్రాన్ని అమ్మాలంటారా? ఎన్నికలప్పుడు ఇదే హామీని ప్రతి బహిరంగ సభలో చెబుతూ ఓట్లు అడిగినప్పుడు లెక్కలు తెలియవా అని తూర్పారబడుతున్నారు. ఏకంగా మేనిఫెస్టోలో కూడా పెట్టి ఇలా మోసం చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తుతున్నారు. ఆడబిడ్డ నిధిని ఈరోజు అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ని అమ్ముకోవాలి అని చెప్తా ఉంటారు మీరు. అసలు చంద్రబాబు నాయుడు గారు మీరేమైనా మతి ఉందా లేకపోతే భ్రమించిపోయిందా అనేది మాకు అర్థం కావడం లేదు. మీరు మహిళలకు ఇచ్చేటువంటి హామీలను అమలు చేస్తే రాష్ట్రం అమ్మడకపోతుంది అని అన్నప్పుడే మహిళల పట్ల మీ ఏ విధమైనటువంటి ఆలోచన ధోరణి ఉందనేది అర్థం చేసుకోవాలని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని ఏ రోజున కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. కూటమి నాయకుల మోసపూరిత మాటలు నమ్మి గత ప్రభుత్వంలో వచ్చిన చేయూత, ఆసరా, సున్నా వడ్డీ వంటి పలు పథకాల డబ్బుల్ని పోగొట్టుకున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో కరోనా ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు అన్ని పథకాలు అమలు చేసిందని గుర్తు చేసుకున్నారు. ఆ పథకాలేవి ఆపమని చెబుతూ ఇంకా ఎక్కువ ఇస్తామని హామీ ఇచ్చి ఇలా మోసం చేయడం తగదని మహిళలకు నెలకు 1500 రూపాయల చొప్పున ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 13 నెలలు పూర్తయినందున 19,500 రూపాయల బకాయిని వడ్డీతో సహా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేకమైన మోసపూరిత వాగ్దానాలు చేశారు. తొలి అడుగు అని చెప్పి మేము చాలా గొప్పగా చేస్తున్నాం పరిపాలన అని చెప్పి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి తెలుగుదేశం నాయకులు ఇంటింటికి తిరిగారు. తల్లికి వందనం అన్న పథకాన్ని కొంతమందికి అమలు చేశారు. సూపర్ 6 లో మహిళలందరికీ నెలకు 1500 ఇస్తానని అన్నారు. అధికారంలోకి వచ్చి ఈ రోజుని రాష్ట్రాన్ని అమ్మేయాలని అడగడం అచ్చెన్నాయుడు గారి ఎంత దారుణమైన పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడు మహిళల్ని మోసం చేయడం ఇది మొదటిసారి కాదని, గతంలో అధికారంలో ఉన్న పలు సందర్భాల్లో మహిళల్ని నమ్మి నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు, మహిళలకు, విద్యార్థులకిచ్చిన ఏ హామీలు బాబు అమలు చేసిన పాపాన పోలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాలను నమ్మించి మోసం చేసే చంద్రబాబుని ఎన్నుకొని మరోసారి మోసపోయామని పశ్చాత్తాపపడుతున్నారు మహిళలు.